అందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి సోమవారం మనకి కార్తీక సోమవారం వీడియో అండి. ఇది ముందు రోజు సండే చేసుకున్న పూజ అండి. ఇవన్నీ పువ్వులన్నీ చక్కగా సండే రోజు చల్లుకున్నా కదండి. 2 గంటలకు లేసేది ఎందుకంటే ఇదంతా ఈ క్లీనింగ్ చాలా టైం పడుతుందని నాకు ఇక్కడ పూజ దగ్గరే చాలా టైం పడుతుందండి. అందుకనే మీకు ముందు రోజు ఇలా ఉందని చూపెట్టానండి. ఇది సోమవారం రోజు పూజ అండి. దేవుళ్ళకి ఇలాగా మొత్తం అభిషేకం చేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇంకా మీకు అభిషేకం వీడియోలు అప్పుడప్పుడు పెడుతున్నాను కదండి అని చూపెట్టలేదు ఆ వీడియో. ఇలా కొద్దిగా అక్కడక్కడ తీసుకున్నానండి నేనే ఈ వీడియో. చూడండి, స్వామివారికి తులసి పెడుతున్నాను. చక్కగా శివయ్య కూడా ఆ బిల్వదళాలు దొరికినాయండి ముందు రోజు. ఎందుకంటే 2 గంటలకు లేచే నేను దీనికేనండి ఈ పని అంతా ఉంటుంది. చిన్న పని. చక్కగా దీపాలు అన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకుంటానండి. ఆ రోజు చేసుకొని ఇలా ఈ వెండి దాంట్లో పెడదాము శివయ్యకి, దేవుడు ఇచ్చిన వాటికి సామాన్లకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వారం పెడదామని ఇలా వెండి గిన్నెలో చక్కగా బియ్యం పోసి తమలపాకులు పెట్టుకుని 5 తమలపాకులు పెట్టుకున్నానండి. చక్కగా ఇలా బియ్యం పోసుకుంటే మనకేంటంటే కొబ్బరి చిప్ప ఆగాలి కదండి మనకి. మళ్ళీ ఆకులు కూడా ఆగాలని కొంచెం కింద బియ్యం పోసిన తర్వాతే ఈ ఆకులకి చక్కగా గంధం బొట్టు చక్కగా పెట్టుకున్నానండి. ఒక్కోసారి ఆకులు మంచివి తేడండి మా ఆయన. ఈసారి అయితే ఆకులు అయితే మంచిగా ఉన్నాయండి పచ్చగా. ఆ తమలపాకులు కూడా మనం ఆడవాళ్ళం అంటే చూసి తెచ్చుకుంటాం, కానీ మగవాళ్ళు తెస్తారు కదండి, ఇలాగే ఉంటాయి. కానీ ఈసారి తెచ్చి చక్కగా ఉన్నాయని చెప్పి ఇలా మీకు ఆకులు కూడా చూపెడుతున్నాండి. పెట్టేసి బియ్యం పోసాను దాని మీద. అలా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి దీపాన్ని. చూడండి, ఏదైనా ఇత్తడి పళ్ళెంలో కానీ అలా కూడా పెట్టుకోవచ్చండి. ఇత్తడి పళ్ళెంలో పెట్టుకోవచ్చు. పెట్టానండి నేను ముందుసారి ఇత్తడి పళ్ళెంలో కూడా పెట్టాను. ఇలా బియ్యం పోసుకోండి. చక్కగా పోసుకుంటే ఆ కొబ్బరి చిప్ప ఏంటంటే మంచిగా ఆగుతుంది అందులో. అందరూ ఇలాగే పెడతారు అనుకోండి. నా స్టైల్లో నేను ఎలా పెడతాను అనేది చూపెడతాను. అందరూ పెడతారు ఇలాగే. పసుపు కుంకుమ చక్కగా చల్లుకొని అందులో కొబ్బరికాయ కొట్టుకోవాలండి. కొబ్బరికాయ కొట్టుకుని అందులో కొంచెం మనకి తడి ఉంటుంది కదండి, టిష్యూ ఉంటుంది చూడండి, టిష్యూ పెట్టండి. అందులో పెట్టగానే ఏదైనా వాటర్ ఉన్నా పోతుంది. ఎందుకంటే మనం పోసేది నెయ్యి కదండి, అది చిటపట అంటుంది తర్వాత. అందుకనే కొంచెం టిష్యూతో లోపల కొంచెం అద్దితే మొత్తం పోతుందండి వాటర్. ఇలా మనం కొబ్బరిలో నెయ్యి తర్వాత అదంతా బొట్లు పెట్టుకొని చక్కగా కొబ్బరికండి ఇలా ప్రిపేర్ చేసుకుని మనం అందంగా అలంకరించుకోవాలండి. పూలతో చక్కగా అలంకరించుకోవాలి. ఇలాగా చూడండి అలంకారం. మనం ఏదైనా అండి దేవుడికి ఏ దీపం పెట్టినా కూడా మనసారా మన ఇంటి పూలే కానివ్వండి, బయట నుంచి తెచ్చినవి కానివ్వండి, కాకపోతే ఉంటే అలంకారం చేస్తాం, లేకపోతే చేయకపోయినా పర్వాలేదండి. మనసారా ఆ దీపం వెలిగిస్తే ఆ దేవుడు చూసుకుంటాడండి. అన్నీ ఉంటే పెట్టుకుంటాం, లేకపోతే ఎక్కడి నుంచి తెస్తామండి. అది నాకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను ముందు రోజు మొత్తం ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను రేపటి దీపం కోసం అని చెప్పి. ఇలాగ చక్కగా మనం 2 గంటలకు లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసుకొని మనసారా మన సంకల్పం చెప్పుకొని ఇగో ఈ దీపంలో మనం చక్కగా కొబ్బరిలో నెయ్యి, ఆవు నెయ్యి అండి. ఇది మనం బయట తెప్పించింది కాదండి, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. నేను ఆవు నెయ్యి నేను చేయలేదు, వాళ్ళు చేసింది నాకు ఇచ్చారండి. అది తెచ్చుకొని చక్కగా స్వయంగా పోసుకున్న నెయ్యి అండి ఇది. ఎందుకంటే దొరికితే మీకు పర్వాలేదు, దొరకకపోతే డబ్బాలోదైనా పోసుకోండి, పర్వాలేదు. మనం చేసిన నెయ్యి అయితే ఇంకా మంచిదండి. ఆవు నెయ్యి అన్నా వేరే నెయ్యి అన్నా ఏ నెయ్యి అయినా పర్లేదండి, మనం చేసుకున్నట్టు ఇంకా బాగుంటుంది. ఇట్లా 3 వత్తులు కలిపి ఒక్క వత్తిగా చేసుకున్నానండి. ఇలా 3 వైపులా 3 వత్తులు పెట్టుకున్నానండి. 3 వత్తులు పెట్టుకొని దానికి పచ్చకర్పూరం చక్కగా అంటించి ఇలా ఏకహారతితో ఇలా ఏకవతితో మనం వెలిగించుకోవాలండి దీపం. మన సంకల్పం చెప్పుకొని చక్కగా వెలిగించుకోవాలి. ఇలాగా ముందు మనం దీపారాధన అంతా చేసి అభిషేకం చేసుకున్నా కండి, తర్వాత దీపం వెలిగించుకోవాలి చక్కగా. మా ఇంటి దేవుడికి కూడా ఫస్ట్ మన ఇంటి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఇది మనం చేసుకునే పూజ కదండి. ఇది మనం కొబ్బరి నారికేళ దీపాన్ని నేను 5 వారాలని మొక్కుకున్నాను కాబట్టి నేను మా ఇంటి దేవుడికి ఫస్ట్ మన ఇలవేలుకు ఒక కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత ఈ పూజ స్టార్ట్ చేశానండి. ప్రతి వారం ఇలాగే ఇలా దీపం పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలండి. వినాయకుడికి చక్కగా గరిక కూడా దొరికిందండి నాకు. ఆ కొట్టిన కొబ్బరికాయల్లో చక్కగా ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసానండి. ఇలా ధూపం దీపం చక్కగా చూపించుకోవాలండి. సువాసనలు పొద్దున్నే తెల్లవారినే ఈ సువాసనలు ఇంట్లో వస్తుంటే నిద్రలో ఉండేవాళ్ళు కూడా లేస్తారండి.
నేనైతే ఈ నియమాలు పాటిస్తానండి. నేను ఇలా చేస్తాను కాబట్టే మా ఇంట్లో అందరూ ఇష్టపడతారండి. నేను ఈ పూజ నాకు ఒంట్లో బాలేనప్పుడు ఎప్పుడన్నా చేయకుండా ఉంటే నా పిల్లలు ఎంత గుర్తు చేసుకుంటారంటే, నేను లేకపోతే వాళ్ళు ఆ రోజు వెలిగిస్తారండి కంపల్సరీ. మా అమ్మ ఉంటే ఇలా చేసేది, మాకు వచ్చినట్టయినా చేసినాం మమ్మీ, చూడు ఎలా దీపారాధన చేసినాం అనుకో. నా కొడుకు చేస్తారు, కూతురు చేస్తారండి నాకు చేత కాకుండా ఉంటే. కానీ ఇంకా వాళ్ళు అప్పుడు ఆ టైంకి లేవకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బెటర్ అని తర్వాత లేచి వాళ్ళే దండం పెట్టుకుంటారు అనుకోని నేను నెమ్మదిగా నా పని నేను చేసుకుంటానండి. ఈ వీడియో కూడా అట్లా నేనే పెట్టుకుంటానండి. ఇక వాళ్ళని లేచి తీయండి అని నేను ఏమీ అడగనండి వాళ్ళని. ఇలా దేవుడికి నైవేద్యంగా చక్కగా శివయ్యకి ఆ పాలు పెట్టుకుంటానండి రోజు నేను. చక్కగా చూడండి, హారతిని కూడా మంచిగా ఇలా రెడీ చేసుకోవాలండి. పూలతో చక్కగా పంచహారతి ఇలాగ రెడీ చేసుకొని దేవుళ్ళకి ఇలాగా ధూపదీపం పెట్టేసిన తర్వాత పచ్చకర్పూరం వేసుకొని దీపానికి చక్కగా ఇలా హారతి ఇచ్చుకోవాలండి మనము. ఇలా చక్కగా అంతా హారతి కర్పూరం ఇచ్చుకున్న తర్వాత అండి మనం కొన్ని నియమాలు అయితే పాటించాలండి. చక్కగా మనము ఈ కార్తీక మాసంలో నేనైతే ఏమీ తిననండి. నేను నీసు గిట్ల ఏదీ తినను. పిల్లలకు మాత్రం ఒక్క సండే వండి పెడతాను. వాళ్ళు ఒక్క సండే వండుకొని ఆ రోజు తిన్నదేనండి. తర్వాత నేను మాత్రం చక్కగా నియమాలు పాటించి ఉంటానండి. ఒంటి పూటే భోజనం చేస్తాను. నేను ఒక్క పూటే భోజనం చేస్తానండి ఈ కార్తీక మాసంలో. నేను మాత్రం తినను. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని ఇప్పుడిప్పుడే ఇట్లా సండే తినండి లేండి అని చెప్పాను. కానీ మేము ప్రతి కార్తీక మాసంలో నేను పిల్లలకు శ్రావణ మాసంలో కానీ ఈ కార్తీక మాసంలో కానీ నీసు నేను వండను, ఇంట్లోకి రానివ్వనండి. కాకపోతే ఇంకా నా పిల్లలు ఎలాగ ఇంక వాళ్ళ ఇష్టానికే కదండి మనం ఈ పూజలు ఇవన్నీ చేసేది వాళ్ళ కోసమే. కానీ సండే తినండి అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. ఇంట్లో మగవాళ్ళు కొంచెం ఒప్పుకోరు కదండి. నువ్వు ప్రతి వారం చేసుకో అమ్మా, కానీ ఒక వారం అయితే మాకు వదిలిపెట్టు, మాకు చేసి పెట్టు, నువ్వు తినకున్నా మాకు చేసి పెట్టు అంటారండి. మనం పిల్లలకు చేసి పెట్టడంలో తప్పు లేదండి, వాళ్ళ ఇష్టానికి. ఈ నియమాలు అయితే కొంచెం ఈ దీపాలు పెట్టుకున్న తర్వాత మనం పాటించాలండి. చూడండి, అన్ని ప్రసాదాలు చక్కగా చలివిడి మాత్రం మనం పెట్టాలండి. చాలా మంచిదండి చలివిడి పెట్టుకుంటే మనం. ఈ నారికేళ దీపం ఇలా మీకు ప్రిపేర్ చేసి చూపించానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.